నేను చేయబట్టి ఊళ్ళో ఎవరు లగ్గాలు అయితే లేవట, ఎవరు మొగ్గాలు అయితే లేవట, వాళ్ళకు ఎద్దు చేసుకుంటలేరట, వ్యవసాయం చేసుకుంటలేరట, కట్టం చేసుకుంటలేరట, దున్నపో తిన్నట్టు తినుకుంటా బర్రెలు తిన్నట్టు తింటుర్రట. నేను అద్దురా అట్లా అద్దు అవ్వయ్య కట్టపడితే మనం చూసుకుంటూ ఉండద్దు, మంచిగా మనం కూడా కట్టపడలే, వాళ్ళింత వీళ్ళింత కట్టపడితే మనం మంచిగా బతుకుతాం రా దోస్తు వాళ్ళందరికీ చెప్పినది. నేను నాకు నీకు ఎరకలేదో చెప్పు. అలా కండు మండాలని ఎత్తుకపోను, అలా దినాలు కానీ ఎత్తుకపోను మంది సౌంతులు. నేను మాట్లాడుతాను అన్నది ఉత్తరు కాదు, నేను ఎవరికి చెప్పుకోవాలి చెప్పు. నేను ఇంత చిన్నప్పటి నుంచి ఎవ్వరు జోలికోలే, ఒకరిని చెడగొట్టాలని నేను ఇవ్వరకు అనుకోలే తెలుసా. ఎంతగానో నా బాధ చెప్పుకున్నాను ఇంటలేరు. అయ్యో పోరానికి ఏం కోసొచ్చింది ఊకోపోవడానికి కూడా ఎడితే కూడా అంటలేపాయిరి. ఇక మిమ్మల్ని ఏం చేయాలి ఏమంటా కానీ ఆడకట్టోళ్ళ కన్నా నా బాధ చెప్పుకుంటా, నా కట్టం నా సూకం. ఇలా ఎత్తుకపోను నా మీదనే కళ్ళు, నేను మంది సొమ్ములు నేను కూడా బతుకుతున్నానట. ఏమైంది నీ చేతులు ఇంత నున్నగా మంచిగా ఉన్నాయి? అంటే నా చేతులే మంచిగా ఉన్నాయా, నేను మంచిగా లేనా? ఏం మాట్లాడుతున్నావు? నీకేందే సూపర్. అయితే కానీ మంచిగా పెడతాను గోర్ల పెంటు. ఎవరికన్నా పెట్టినావా ఏంది? ఏందే నన్నే అనుమానిస్తున్నావా? కాదు కానీ ఒట్టిగా అన్న. మరి అదే ఆవు కోడలా కొడుకున్న మారండా మళ్ళీ కట్టిన తాగుతాండా? మా మారిండు కోట నుండి ఆకు ఆకు నుండి పుల్లుకు. ఇగో బాబాయ్, నువ్వు వచ్చేట్టు నాకు ముచ్చటేం తిస్తున్నాను, నా జోలికైతే మంచిగా చెప్తాను నేను. అది ఊ అంటే ఉలికి పడతావు ఎందుకురా? చూసిరా మా ఇంటి కాడు ఉన్న బొచ్చు కుక్క కూడా గిట్లనే, ఎవరు వచ్చినా వాళ్ళనే పడుతుంది. అంటే నీ బుచ్చు కుక్కనా? అయ్యో నిన్ను కాదన్నయ్య, మా పెద్ద బాబు ఇంటికన్నా బొచ్చు కుక్క గురించి చెప్తాండు. బాగా పనిచేసి అలసిపోయినావు బుజ్జి. ఒక్కది ఏ జోక్ చెప్తానవా గట్టు పెడతా. ఇక్కడ చూడు మా తమ్ముడు మా మరదలకి ఎంతో ప్రేమగా పెడతాడు, నువ్వు ఉన్నావెందుకు? నీ బాధ ఏంది? వాళ్ళకి నీకు అన్నం తినేవాళ్ళకి అంతే కదా. చిన్న చిన్నగా ప్రేమగా పెట్టు. చిన్న చిన్న ముద్ద వేయడానికి వస్తే అది పెద్ద మనసు, పెద్ద పెద్ద ముద్దలు నేనే. అవు ఫోరన్ బడి స్టార్ట్ అయ్యేటట్టుంది, పోవద్దా మన ఇంటికి మనం? ఏ వాడిని తీసుకొచ్చి చీరలు అయిపోయి కీక పట్టుకొస్తావు. షీ ఈ ఊడ్చుడు పాడుగాను, ఇది ఎంత ఊడ్చినా ఇట్లనే పాడుపడుతుంది. ఇదో పెద్ద ధర్మసత్రం అన్నట్టు ఇల్లనే ఈ కొంపలనే సత్తారు నెలకు 3-4 సార్లు వచ్చి. గణవెట్ల చెత్తకు వసేయ్ ఎవరంటానవే చెత్త గిత్త అని మాట్లాడుతున్నావు? నిన్న అన్ననా నేను? నిన్న అన్ననా? ఆనే అనుకో దౌడలు అడుగుతాయి బిడ్డ, ఏమనుకుంటాను నక్కరా చెప్తానవా? ఏంది నిన్న అన్ననా? మిమ్మల్ని అన్ననా నేను? సత్రం అనేది అబ్బగారిలో వచ్చినా నేను అబ్బగారి సత్రం లెక్క వచ్చి ఉంటానో పోతానో పంటాను. చూడమ్మా ఎట్లా మన 3-4 నెలలు వచ్చి ఉంటాను నేను ఇక్కడ. మరి కొత్త పెళ్ళి అయింది, పొరాలు అచ్చట ముచ్చట ఉంటాయని తెలియదు. అటు ఇటు అటు ఇటు రింగు బిల్ల తిరుగుతారు. ఏం తెలివి పెడతాను నువ్వు? మరి ఆపు అంటాను. చూడరా దాన్ని నువ్వనే చెప్పు, ఇజ్జత్ ఉందని మాట్లాడుతాను, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. అవును మరి ఉన్నదా? ఇజ్జత్ ఉందా? సిగ్గులా మానం ఉన్నదా మీకు? నీకేమైనా ఉందా అనే మానం? ఉన్నది కాబట్టి మాట్లాడతాను. మరి నేనేమన్నా ఆడబిడ్డ మర్యాద లేదు, సిగ్గు లేదు, శరం లేదు, నీ చేతకు లేదు. నీ మాటలు మంచిగా కొట్టే అంట వాళ్ళ గుబ గుయ్యి మాటది. గుయ్యి అంటే చెప్తానా? అసలు నిన్ను కాదే నీ అబ్బా నానాలే. ఈ శాతగాని మొగని పట్టుకొని ఊర్లు ఊర్లు తిరుగుతాను. నేను ఒక్క నిమిషం కూడా కొంబాలు ఉండనే.
సిగ్గులేదు పట్టుకున్నాడు కన్ను చల్లబడ్డాయా పుణ్యానికి వస్తాంది కదా అని మంచిగా పందులు లెక్క తినిపోతాళ్ళు పోనీ పోనీ పోర్రి పీకుర్రి నిజాలి నాకు కావాల్సింది అదే దరిద్రం పోతా ఇంట్లోంచి అసలు నిన్ను కాదే మా కనకన్న అనాలే పోరి మంచిది గుణం మంచిది అన్న వాళ్ళు చేసుకున్నా కానీ నిన్నెవడు చేసుకుని లేకపోతే నా పోరు ఎప్పుడు వచ్చిన కానీ 10-15 రోజులు ఉండు 4 రోజులు అన్నలేదు వచ్చిన కాడికెళ్ళి అయిపోతుంది కంచె పెట్టుకుంటుంది నీ కండల కాంపగొట్ట ఇప్పుడు ముద్దు లెక్క వంట అని తెల్లారేసరికి పక్కనే ఉంటలేడు ఎటు పోతాడో అర్థమైతలేదు ఏదో ఒకటి చేయాలి ఇవాళ కట్టెత్తుగా. అమ్మా 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 ఇక్కడ దొంగోడు కట్టేసినట్టున్నాడే అమ్మా అయ్యో 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 నా కొడుకు కరెంట్ షాక్ పెట్టి చంపుతాను వాయ లేకిడి మొక్కం దానా నా చెట్టతో కొడుకు ఇడుపు నీ దొంగ తినాలి కాను అంత సంబంధం లేకుండా మాట్లాడతావేందత్త సంపుడు కాదు తెల్లారేసరికి పక్కలు ఉంటలేడని మంచానికి కట్టేస్తానా ఏందిరా వారి ఏంది కొలుపు అంటన్నా తెల్లారేసరికి పెద్ద పక్కలు ఉంటలేమాట ఏడ తిరగబోతున్నావు ఏడకి జరుగుతున్నావు నీ సోపతి నోళ్ళ మన్ను ఇక లగ్గమైనాక కూడా సోపతిని అంటలే వారా నీకు సోపతి పట్టు నోట్ల మంది ఊరలేదు ఒట్టు ఆయన మొందారని దెబ్బ ఎంతగానో చెప్పాలరా చెప్పి ఆట కట్టండి ఇక నన్ను మాట రాదురా పండారు పండు సీరిగారి సోపతి పట్టిండు బాగా చెడ్డాడు చలి చల్లగుండా చలి ఎన్నడు ఇస్తాడో ఏం కట్టను చలి పెడుతుందని ఎండకుంటే ఎండనే బాగా చంపబట్టే మళ్ళీ ఈపు సిరుపుగా ఎవడన్నా పోరడత్తే ఇంత ఎర్రగల్లని తెప్పించుకుందామంటే ఎవరు కిల నవ్వుల పిల్ల కట్టుకున్నానే నా గుండెలోన అరే కిల కిల నవ్వుల పిల్ల ఏంది పోసావా అత్తున్నా ఊకే వెళ్తుంది ఎందుకో ఏమో ఏం లేదురా అబ్బా నాకు సానొద్దులైన నాలుక గుంజుతాంది గింత ఎర్రగాలు రాదురా ఏది కానీ అవసరం ఉన్నప్పుడు తే అంటావు తెచ్చుకోవాలి కన్నా చెప్పాలి నాకేం చెప్తావు నేను దేను అవ్వా ఇజ్జత్ వద్ది నేను మెల్లగా అడుగుతాను నువ్వేం ఊరని తినబెట్టట్టు అంటాను మొన్న 5,000 అవసరం ఉన్నాయి 10,000 ఈ పోషవా మళ్ళా కడుతుంది మెత్తితోడ నేను నన్ను ఇచ్చినవా అవసరం ఉన్నప్పుడు మాత్రం అన్ని పనులు చెప్తుంది అంటే తప్పు కానీ మా ఇత్త తీయరాదురా అబ్బా ఇగో ఏమనుకోకు గింత ఎర్రగాలు తీయరా ఇగో నేను రాకపోదు కానీ మా అత్త చల్లకుండా నాకు ఏం సంపాదించలేదు కానీ మన్ను మశాడం కాళ్ళకత్తంది ఇంకా దానికి మొక్కినట్టు మొక్కుతా అత్తను వర తడుపుకుంటాం జరువు బాగా అది మరి ఇంకెవరు పోరగానే లేరా మందికి చెప్పపోయినా ఊక నా మీద వాడితో నాకు చెప్తావు పోరాదురా నువ్వే లోన్లు వచ్చిన బర్రెలు ఎక్కున్న ఊళ్ళకు అందుకే నీకే చెప్తాన్నా ఇగో మా కోడల కళ్ళల్లా వడనీయకు లింగిలో పెట్టుకొని గట్టి సాటుకురా దొడ్డెనుకకు అంటే తప్పుగానే ఆడదానివేనది తాగుకుంటేది మూగోడు నాడు తాగుతాడ ఇంతనన్నా సిగ్గు అనిపించేది పోసావా నీకైతే పోరాదురా బాడుకో భవిద్యల పడ్డ ఆడిది బావుకోలు కొడుకుని ఆడిది లంగం ఓ పిల్లగా ఏంది మామ ఏంటిది రాది ఏమో లుంగి లోపల లావు కనబడుతుంది ఏం లేదు అన్న అడుగుతావు ఐసు మీద ఉండగా ఆగలేడు కానీ అయ్యో నువ్వు ఆగుతలేవు పెళ్ళి అయిన కన్నా అల్లుడు ఆగుతలేడు నువ్వు ఏం కొంట పోతున్నావు ఎటు పోతున్నావు మాయరికేరా నాకు గాయంత తెలియదు అనుకుంటారా ఏంది ఏందిరా మంది బాగున్నారు అవును కానీ సత్తిగా లేడైంది అల్లు ఉంటే తాగనీయరని అల్లను సినిమా పంపించిన అబ్బో బాగు సరున్నావు నువ్వు ఇదేం అలవాటే నీకేం అలవాటు సినిమాకు తోలిందట సినిమాకు చీకటి అయితే పక్క కొంటున్నోడే కనబడడానికి ఇంకా పరద మీద బొమ్మలు ఏం కనబడతాయి ఇంకా ముట్టది మంచుకుంటే ఆగపు మా ఏం పేరు నీ పేరు లక్ష్మి నీ
కళ్ళు మంచిగా కనిపిస్తున్నాయా? కనిపిస్తాను. 2 కళ్ళు 2 కాళ్ళు మిషకిన కనిపిస్తాను. అద్దాలు ఉన్నాయా నీకు ఇప్పటికి? ఉన్నాయి కానీ పెట్టుకుంటే ఎప్పుడన్నా ఒకసారి అద్దాలు పెట్టుకుంటే మంచిగా కనిపిస్తాయా? మంచిగా కనిపిస్తుంది. మంచిగానే ఉన్నాయమ్మ కళ్ళు, పొరలు అట్లా ఏం లేవు. మంచిగా పాలు పండ్లు గుడ్లు అన్ని తిను, మంచిగా తిను. టాబ్లెట్లు విటమిన్ టాబ్లెట్లు రాసిస్తా. గ్రామ పంచాయతీల క్యాంపు నడుస్తుంది, అక్కడికి వెళ్ళి తెచ్చుకో టాబ్లెట్లు వాడు. ఊర్లో అందరి బాగానే ఉన్నాయమ్మా కళ్ళు. ఇంకా పోషవ కొడుకు సత్తే కొంచెం అమ్మ ఈ విషయం దయచేసి కొంచెం ఎవరికి చెప్పకండి, పాపం ఆ పిల్లగాని భవిష్యత్తు పాడైతుంది. ఎవరికి చెప్పకండి, మనసులో పెట్టుకోండి. ఏం చేస్తానా బిడ్డ? పులిచాకు తెంపుతానవా? అయ్యో ఒక పోషక కొడుకు సత్తికి రేక్షకి అట్లా వచ్చినాయట. ఎవరికి చెప్పకు, ఎవరికి చెప్పకు. పోషక కొడుకు అట రేక్షకి అట్లా వచ్చినాడు సత్తికి. అయ్యో మరి ఎవరికి చెప్పకు, ఎవరికి చెప్పకు. ఈయన్ని నాకు ఇచ్చి పెళ్లి చేసి నా గొంతు కూచిల్లవ్వు. ఈ ముచ్చట ముందుగానే తెలిసి ఉంటే పెళ్ళి చేసుకోవద్దు నవ్వు. తెల్లారేసరికి పక్కలు ఉంటలేడని నిజంగానే కోళ్ళు పట్టబోయినని నేను అనుకున్నావు. వీనికి రేషికటని ఇప్పుడు తెలిసిందవ్వు. నన్ను నాగం చేసిల్లవ్వు. ఇక నేనుండా ఈ ఇంట్లో నేనుండనే ఉండా, ఈ కొంపల నేను ఉండనే ఉండా. నిన్న అమ్మగారు నేను ఉండనే ఉండా, ఒక్క క్షణం కూడా నేనుండా. నేనుండా ఇక. ఉండు ఉండు మనిషా, ఏమైందిరా? నేను పోతా మేడం. ఉందని తెలిసి పోతున్నావు. నేను అనుకుంటూనే ఉన్నా అమ్మ అట్లా చేస్తుందని. ఎక్కడన్నా వదిలేసి పోతారు అట్లా రేచికట్టు ఉందని చెప్పి. నేను ఉన్నా కదరా, మందులు రాస్తా తగ్గిపోతుంది. నిన్ను ఎప్పుడైనా కొట్టిండా తిట్టిండా చెప్పు? ఎప్పుడైనా తాగొచ్చి కొట్టిండా నిన్ను? లేదా ఇంత మంచి పిల్లోని వదిలేసిపోతే మళ్ళీ నీకు మంచి భర్త దొరుకుతాడా? ఎందుకు అట్లా చెప్పు? మందులు వాడితే తగ్గుతుంది కదా, మంచిగా ఉండొచ్చు కదా. మంచి బల అంటే మంచిగా కళ్ళు మంచిగా కనిపిస్తాడు. నేను మందులు రాస్తా, తగ్గిపోతుంది. ట్రీట్మెంట్ తీసుకో, తగ్గిపోతుంది. నిజంగా తగ్గుతుంది, నిజంగా తగ్గుతుంది, నిజంగా తగ్గుతుంది. నేను రాస్తా, మంచిగా తగ్గేట్టు నేను చేస్తా. మంచిగా ఉండండి, అట్లా చేయొద్దు. నా తప్పేముందే మనీషా, నీకు కావాలని చేసింది నానే. దేవుడిచ్చిన దానికి నేనేం చెప్తానే, నన్ను క్షమించే. పోదాం ఇంట్లోకి. ఇట్రా.